హలో వాళ్ళందరూ ఎట్లున్నారు? బాగున్నారులే. నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. ఈ వ్లాగ్ వచ్చేసిందంటే సండే టు మండే వరకు వ్లాగ్ అండి. సండే రోజు ఫుల్ వర్క్ ఉండడం వల్ల అసలు నేను వ్లాగ్ వీడియోస్ కూడా తీసుడు కాలేదు. ఎందుకంటే ఇక అందరికీ తెలిసిందే, సండే వస్తే రెస్ట్ అంటారు కానీ మనకు లేడీస్కి అయితే రెస్ట్ ఉండదు. ఇంకెక్కువ డబుల్ వర్క్ ఉంటుంది మిగతా రోజుల కంటే. ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ రోజు ఫుల్ వర్క్ ఉంటుంది. ఇక నాకైతే ఏమంటారు, బట్టల షాప్లోకి పోతే షోరూంలో బట్టలు ఎట్లుంటాయో అట్లా మా ఇంట్లో అయితే బట్టలు ఎండూసుడు మస్తు ఉంటాయి అసలు. ఇక నేను అదే పని పెట్టుకున్నా. మీకు కూడా ఇంతే ఉంటుందా? సండే వస్తే ఫుల్ బిజీ, బట్టలు అన్ని బట్టలు సండే రోజే వాషింగ్ మిషన్ వేసుడు ఇదే పని ఉంటుందా? ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళి వంట వరకు ఉంటుంది అనుకున్నా కానీ వంట వరకు అయితే లేదు. ఎందుకంటే మా ఆయన హెల్ప్ చేసేసిండు వంట చేసుడులా. ఓన్లీ జస్ట్ టేస్ట్ అయితే చూడనీకి రా అని అయితే పిలిచిండు. ఇప్పుడు అక్కడికే పోతున్నా. ఇంక ఇక్కడ సాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎండేస్తున్నా ఇక్కడ దండం మీద. బయట ఎండేయచ్చు కానీ అదేంటి ప్లేస్ లేదు, ఇంక ఎక్కడ ఎండేయాలని ఇదైతే దండం మీద అయితే ఎండేస్తున్నా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వంట రూమ్లోకి అయితే వచ్చేసిన. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, అట్లా అయితే వంట రూమ్లోకి అయితే వచ్చిన. వంటలు చూడడానికి ఏమేమి వంటలు చేసినారు, ఎట్లుంది టేస్ట్ అని అయితే ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు వచ్చిన. ఇక సండే వస్తే చాలు నాకైతే రెస్ట్ ఉంటుంది. వంటలు మ్యాక్సిమం తనకు డ్యూటీ, మా ఆయనకు డ్యూటీ లేకపోతే మాత్రం ఇట్లనే హెల్ప్ చేస్తాడు. డ్యూటీ ఉంటే నేనే చేస్తాను. ఇక టేస్ట్ అయితే చూసినా చాలా బాగుంది. ఇంకా మనం ఎట్లా వంట రూమ్లోకి పోతే అడుగు పెడితే చాలు అదంతా కల్లం బిల్లం ఉన్నాయని సదరాల్సిందే. ఇంకా అందుకే నేను ఇటు ఇంకొక టేస్ట్ చూడకుండా అన్నీ చదువుకుంటూ కూర్చున్నా. ఇక ఆయన ఫస్ట్ అయితే టేస్ట్ చూడనగానే ఇటు వచ్చి టేస్ట్ అయితే చూసినా, కలుపుతున్నా. ఇంకా అట్లనే హాల్లోకి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇవన్నీ సండే వస్తే మార్కెట్ అని చెప్పినా కదా. ఇక మార్కెట్ రోజు అయితే పుదీనా కొత్తిమీర తెచ్చినాం. ఎక్కువ కూరగాయలు అయితే తీసుకురాలి. ఎందుకంటే లాస్ట్ టైం మేము అర్ధ కిలో తీసుకొచ్చేసరికి లాస్ట్ టైం కూరగాయలు కూడా మిగిలిపోయినాయి. ఇంకా అవి సరిపోతాయి. ఇక చూస్తున్నారు కదా, మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినారు. వాళ్ళైతే ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు వచ్చినారు కాబట్టి వాళ్ళకు కూడా ఫుడ్ ఇక్కడనే అరేంజ్ చేయమంటే ఇక్కడనే అరేంజ్ చేసేసినాం. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మా చిన్నోడు ఏం చేసిండంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అటు సైకిల్ దొక్కుతుంటే వాడేమో ఇక్కడ చిన్న కుక్క పిల్లలకు చపాతీ పెడుతుండు. మంచిగా చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి, అవి పోయి కార్లోనే వంటున్నాయి. పాపం ఆకలి అవుతున్నాయేమో, ఫుల్ ఒరుతుందని ఇక మా చిన్నోడు ఏం చేసిండు, చపాతీ ఉంది కదా మమ్మీ చపాతీ పెడతా అంటే నేను కూడా సరే అని చపాతీ ఇచ్చిన. పొద్దున్న టిఫిన్ కోసం అని చపాతీ చేస్తే ఇంకా అవైతే కుక్క పిల్లలు ఎంత మంచిగా తింటున్నాయి కదా, అసలు కొట్లాడకుండా. ఒకటైతే కుక్క పిల్లలు లడ్డు ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాయేమో మరి, దాని తల్లి కూడా కనబడతలేదు, ఆ కుక్క పిల్లల తల్లి. ఇక మా ఇంటి ముంగటనే కొరుతున్నాయి కదా, పాపం ఆకలి అవుతుండొచ్చు అని ఒక చపాతీ అయితే పెట్టినాం. ఇక బ్రెడ్ ఉండే కానీ ఇంకా బ్రెడ్ డేట్ అయిపోయింది, మళ్ళీ తిని పెడితే మంచిగా అని అయితే పడేసినాము. కానీ ఏమంటే చపాతీ అయితే ఉండే కాబట్టి అది అయితే పెట్టినాం. మంచిగా అనిపించినాయి దానికి అవి తింటుంటే. ఎందుకంటే కొన్ని కుక్కలు ఏం చేస్తాయంటే పడేసి ఇట్లా తినేయి మంచిగా తినేసినాయి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మండే వ్లాగ్ స్టార్ట్ అయింది. ఇదైతే మొత్తం ఇంట్లో గోధుమలు అయితే తీసుకున్నాము. మా అమ్మ దగ్గర నుంచి గోధుమలు తీసుకొస్తే మొత్తం ఆ లక్క పురుగులు పట్టినాయి ఆ సంచిలా. నిజంగా చెప్తున్నాము, కనీసం ఒక 10 కిలోల దాకా గోధుమలు ఉంటాయి. చూస్తున్నా ఎంత గలీజ్గా పట్టినాయి. వాటిని చూస్తే నాకైతే భయం కాదు కానీ చిరాకు లేస్తుంది ఆ లక్క పురుగులను చూస్తే. మీరు ఈ పురుగులను ఏమంటారు? మేమైతే లక్క పురుగులు అంటాం అంతే. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇవి రాకుండా ఉండడానికి ఏం చేస్తారో జర కామెంట్ చేయండి. నాకు ఒక మంచి టిప్ చెప్పండి కామెంట్లో, ఓకేనా? నాకైతే నిజంగా చెప్తున్నా, మొత్తం దులిపి ఇంకేంటంటే అసలు నూతనే పొద్దున్న లేవగానే జర వచ్చేసరికి ఈ గోధుమల సంచి తీసుకొని బయట పెట్టిన కాస్త ఒక 10 o'clock నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం స్టార్ట్ అయితే మొత్తం నేను చూసుకోలేను, వర్షం స్టార్ట్ అయింది. ఇంకెక్కువ నయం తడవలేవు గోధుమలు. ఇంకా ఇంత తీసేసి మళ్ళీ లోపల పెట్టాల్సి వస్తుంది. ఇంకా అట్లా నేను ఎండ కూడా లేదు. ఇక్కడ చూస్తున్నారుగా పురుగులు మొత్తం ఊకేస్తున్నా. నేనైతే మొత్తం తీసేస్తున్నా. ఇంట్లో మొత్తం అవే వాడుతున్నాయి. ఇంకా వేరే ఏడ ఖరాబ్ అవుతాయా అని కూడా నేను లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, అవన్నీ గీసిన అన్నట్టు మూలలకి అంతా గీసేసరికి ఇవైతే ప్రజెంట్ అయితే బయటనే పెట్టిన.
ఇంకా ఎప్పుడు పోతుందో ఎండ బాగా ఎండ వచ్చినప్పుడు అయితే ఒక మెత్తటి బట్ట వేసి కింద వీటిని వేసేస్తే బాగా ఎండకి పోతాయని అయితే అన్నది మా అమ్మ. అయితే చెయ్యాలి అట్లనే అన్న. ఎండ వస్తుందని చూస్తే ఎండనే లేదు. రేపు ఎట్లుంటుందో చూడాలి. ఒకవేళ వచ్చిందనుకో ఎండ పెట్టేయాలి. ఇంకా అక్కడనే బయట ఉంటే వీటిని చూసుకుంటూ కూర్చుంటే నాకు టైం వేస్ట్ అవుతుందని నాకు ఆల్రెడీ వర్క్ ఉందని అయితే లోపలికి వచ్చేసిన. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది ఉంది. మొన్న చూపెట్టినా కదా కటింగ్. నిజంగా చెప్తున్నా, అసలు కటింగ్ చేసినంత మాత్రాన బ్లౌజ్ కుట్టాలంటే మనం మిషన్ ఎక్కేదాకా అది పని కాదు. ఏదో ఒక పని పడుతుంది. నేను అసలు సాటర్డే రోజే కంప్లీట్ చేయాలి ఈవినింగ్ కల్లా. కానీ ఏమైందంటే వేరే పని పడ్డది. ఇక చిన్న ఫంక్షన్ బర్త్డే పార్టీ ఉందని అయితే మేము వెళ్ళిపోయినాము. ఇంకా సరే ఇదైతే అవుతలేదని ఊరుకున్నా. ఇంకా సండే రోజున కంప్లీట్ చేసుకుందామంటే సండే రోజు పిల్లల ఫ్రెండ్స్ వచ్చినారు. ఇక వాళ్ళతోని టైం పాస్ అవుతుంది. నేను వాళ్ళని పట్టించుకోకుండా ఈ పని పెట్టుకున్నాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అంటే ఏం చేస్తారంటే అల్లరి చేస్తారు కదా, దెబ్బలు గిన్నె తాకించుకుంటారు, అవి వాడేస్తారు ఇవి వాడేస్తారేమో అని భయంతో కొంచెం ఏ పని అయితే పెట్టుకోలేను. ఇంకా అందుకే ఏం చేస్తే ఇప్పుడైతే కంటిన్యూ చేసేస్తే ఈరోజు కంప్లీట్ అయిందనుకో ఇక బేఫికర్. ఎందుకంటే రేపు ఇంకా ఉన్నాయి బ్లౌజులు కుట్టేటివి శారీస్వి. ఇంకా అవన్నీ అయితే చూపెట్టాలి కదా. అట్లా దీనికైతే సింపుల్గా పెట్టుకున్నా అండి. నెక్ అయితే బోట్ నెక్కే, బట్ ముంగట అయితే డీప్ నెక్ పెట్టుకున్నా. చాలా మంచిగా వచ్చింది బ్లౌజ్. ఇంకా మొత్తం అయిపోయినాక అయితే చూపెడతా. రేపటి వ్లాగ్లో మాత్రం ఖచ్చితంగా నేను ఈ బ్లౌజు వీడియో పెట్టేస్తా. ఎట్లా వచ్చిందని అయితే మీకైతే వీడియో పెడతా చూడండి. చాలా మంచిగా వచ్చింది. అలాగే ఈరోజు లైవ్ చూసిన లైవ్కి అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా లైవ్ చూసిన వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి, మనకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి. నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అసలు ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయా రావా అని ఫుల్ భయం ఉండే. మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. నేనైతే ఈ వ్లాగ్ అయితే పెడతా. మన ఆర్డర్ ప్యాకింగ్ ప్లస్ అట్లనే డిస్పాచింగ్ వ్లాగ్ అయితే నేను ఖచ్చితంగా పెడతా. రేపు పెడతా పక్కా. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నేను ఓన్లీ ఆఫ్లైన్ అనుకున్నా కానీ ఆఫ్లైన్లో కూడా అసలు సపోర్ట్ లేకుండా అండి. ఆన్లైన్లో నన్ను సపోర్ట్ చేస్తానంటే కొన్ని రోజుల దాకా చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఎవరు కొనుక్కుంటారు అని అనిపించింది. చిన్నగా స్టార్ట్ చేసినాం కాబట్టి ఎవరైనా కొంటే మంచిగా ఉంటే సపోర్ట్ చేయాలని అనిపించింది. కానీ ఎవరు చేస్తారో చేయరో తెలియదు కదా. కానీ ఫస్ట్ టైం అయితే నాకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అందుకే ఒకవేళ మీకు కూడా మన ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. నేను స్క్రీన్ మీద కూడా నంబర్ ఇస్తాను. ఇంకా అలాగే మన ప్రోడక్ట్స్ నేనైతే డైలీ ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తున్నా అండి. మీరు చూడండి. మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ఏమేమి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి అవన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటా. మీరు ఒకసారి చూడండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. మళ్ళీ ఇంకేంటంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి మన దగ్గర. మినిమం 199 నుంచి 145 లేకపోతే 199 అట్లా ఆర్డర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే 1, 2 అంటే కష్టం. మినిమం అయితే 99 నుంచి 199 వరకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెక్కువ కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆన్లైన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది చాలు. ఎవ్రీడే అయితే నిజంగా చెప్తున్నా, ఎవ్రీడే అయితే పక్కా 12:30కి అట్లా నేను లైవ్కి అయితే వస్తాను. మీరు పక్కా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ లైవ్లో ఆ టైంలో ఫ్రీ ఉంటే మాత్రం లైవ్లో అయితే మీరు జాయిన్ కావచ్చండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి నా స్మాల్ బిజినెస్కి. ఓకేనా. రేపటి నుంచి అయితే యాజ్ యూజువల్గా ఖచ్చితంగా బిజినెస్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.